నందమూరి తారక రామారావు ఆశీస్సులతో రాజకీయంలో ఇంతవరకు ఎదిగామని శాసనసభ సభాపతి అయ్యన్న పాత్రుడు అన్నారు. నంద్యాలలో జరిగిన మంత్రి ఫరూక్ జన్మదిన వేడుకల్లో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 1985 నుంచి తాము మంత్రులుగా కొనసాగామని గత స్మృతులు నెమరు వేసుకున్నారు. దేవుడి ఆశీర్వాదం ఏంటి మమ్మల్ని ఇద్దరిని ఎలక్టబడి తెలుసు కానీ ఆ రోజు నుంచి కూడా నేను ఫరూక్ గారికి నాకు పరిచయం. 85లో ఇద్దరు మంత్రులు అయ్యాం. నేను ఫస్ట్ టైం మంత్రి, ఫరూక్ గారు నేను మంత్రి అవడం. లక్కీగా హైదరాబాద్లో మా ఇద్దరు బంగ్లాలు కూడా పక్కపక్కనే, మధ్యలో సరిహద్దు తప్పించి ఇద్దరు బంగ్లాలు పక్కపక్కనే. ఆ రోజు నుంచి మా ప్రారంభమైనటువంటి మా అనుబంధం ఇన్ని సంవత్సరాలు కూడా ఒక అన్నదమ్ముల కంటే ఎక్కువగా వస్తూ ఉన్నాం. ఆ అనుబంధం ఉదరించి ఉంది. మొత్తం అన్నదమ్ముల్లా కలిసి వస్తున్నాం. ఇది కలకాలం ఉండాలని, అలాగే ఫరూక్ గారికి భగవంతులుగా అల్లా తాలూకా ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. సంతోషం నిందాల ప్రజలు మరీ ముఖ్యంగా వాళ్ళకు చేతులెత్తి నమస్కరించిన, కమల పద్మ పాదాలకు నమస్కరించిన కూడా తక్కువనే అనిపిస్తా ఉంది నాకు. ఎందుకంటే ఇంతటి అవకాశం కలిగించినందుకు మళ్ళీ ఈరోజు ఈ అవకాశం కలిగించిన చంద్రబాబు నాయుడు గారికి, ఆ రోజు ఎన్టీ రామారావు గారికి, మిత్రులు వారికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఆయన మిత్రుడు వెంబడి ఉండాలని చెప్పి మళ్ళీ అయిన పాత్రకు నాకు అవకాశం కలిగించారు. చాలా సంతోషం. మరి ఆ రోజు రాజకీయాల్లో అవకాశం కలిగించిన పెద్దలకి చూసిన ఐపీఎల్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు.